మన దేశంలో మన దేశం పట్ల భక్తి కంటే పాకిస్తాన్ పట్ల ప్రేమ, బంగ్లాదేశ్ పట్ల అపార ఆదరణ, ఆఫ్ఘనిస్తాన్ పట్ల కూడా అభిమానం ఉండేటటువంటోళ్ళు ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ మీద అభిమానం ఇప్పుడు తగ్గొచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లు భారత ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉన్నారు గాబట్టి. పాకిస్తాన్ పట్ల ప్రేమ కావచ్చు, చైనా పట్ల ప్రేమ కావచ్చు, బంగ్లాదేశ్ పట్ల ప్రేమ కావచ్చు ఎక్కువగానే ఉంటది. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే ఇప్పుడు పాకిస్తాన్‌లో వాళ్ళు వాళ్ళ అసెంబ్లీలలో, వాళ్ళ పార్లమెంటులలో, వాళ్ళ మీడియాలో, సోషల్ మీడియాలో ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చారు. భారతదేశం ఇంకా తీస్తా నది మీద గావచ్చు, ఏది మన ఏవైతే బియాస్ నది మీద, సట్లెజ్ నది మీద ఇంకా వంతెనలు కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. కొంత నీళ్ళని ఇక్కడికి మళ్ళిస్తున్నాం. బట్ ఈ దఫా వర్షాలే లేవు. మనకే ఇక్కడ వర్షాలు లేవు. కారణంగా అక్కడ పాకిస్తాన్‌లో గూడా క్రైసిస్ వచ్చింది. అయితే భారతదేశం ఇంకా ప్రాజెక్టులు కట్టకముందే భారతదేశంలో ప్రాజెక్టులు కట్టడం వలన, కడుతుండడం వల్ల మాకు నీళ్లు రావట్లేదు. ఇప్పటికే సింధు ప్రాంతంలో 40% వరి దెబ్బతింది. అట్లాగే టమోటాలు దెబ్బతిన్నాయి. ఇతరత్రా పంటలు దెబ్బతిన్నాయి అంటూ ఉద్యమాలు ప్రారంభిస్తూ భారత్ ఏలెత్తి చూపెడుతున్నారు. ఇప్పుడు రేపో మాపో జంతర్ మంతర్ దగ్గర కొంతమంది కంత్రీగాళ్ళు తెర మీదకొచ్చి పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళు మనుషులు ఇప్పటికే, ఎందుకంటే మేధావుల రూపంలో కొంతమంది 100 మంది కలిసి సంతకాలు పెట్టి ఒక లేఖ కూడా రాశారు. భారత్, పాకిస్తాన్ కూర్చొని చర్చించుకోవాలి అని చెప్పి. శవాల మీదనను ఉగ్రవాదుల కి సంబంధించినటువంటి తుపాకుల మధ్యన ఏమైనా కూర్చొని చర్చించుకోవాలని తెలీదు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మన బొద్దింకల ప్లేస్‌లో ఏమన్నా ఎలుగుబంట్లో లేకపోతే పందికొక్కులో వచ్చి భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్‌కి నీళ్లొదలాలి. వాళ్ళకి వాళ్ళు గూడా మనవాళ్ళే, మన మూలాలున్నోళ్ళే. ఏదో వాళ్ళు అక్కడ ఉన్నంత మాత్రం మనం జెయ్యాలా? మత వ్యతిరేకంగా జేస్తున్నాం మనం, కావాలని జేస్తున్నాం అంటూ ఎక్కడ రోడ్డెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భారతదేశంలో మేధావులను నిరూపించుకోవాలంటే భారతదేశాన్ని దూషించాలి, పాకిస్తాన్‌ని ప్రేమించాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి మీడియా పెట్టినటువంటి ఒక మార్క్స్ లిస్టు.